రాజకీయ దుమారం. సమంత నాగచైతన్య విడాకులకు కేటీఆర్ఏ కారణం. మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేసింది. నాగచైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. రాజకీయాలు రోజు రోజుకి ఎంతగా దిగజారిపోతున్నాయో అర్థం కాని పరిస్థితుల్లో రాజకీయ వ్యవస్థ తయారైంది. ఎన్ కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. రాష్ట్ర పాలనను పక్కన పెట్టి అధికార పక్షం ప్రతిపక్షంపై దుమ్మెత్తిపోయడం, ప్రజా సమస్యలను పట్టించుకోకుండా అధికార పక్షంపై ప్రతిపక్షాలు అర్థం పర్థం లేని దాడులకు దిగటం రోజు ఇదే పనిగా ప్రజలు ఎన్నుకున్న నాయకులు ప్రజానేతలు నిస్సిగ్గుగా హుందాతనం లేని రాజకీయాలు చేస్తూ దిగజారిపోతున్నారు. ఈ నేపథ్యంలో గాంధీ జయంతి రోజున శాంతియుతంగా ఉండాల్సిన రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు మాటలు దాడులు చేసుకోవడమే కాక సంబంధం లేని సినీ ప్రముఖులను వారి జీవితాలను రాజకీయాల్లోకి లాగి వ్యక్తిగత జీవితాలకు భంగం కలిగించేలా ప్రవర్తించారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి డైవర్స్ ఇచ్చారు. మొన్న ఉమ్మడి మెదక్ జిల్లాలోని దుబ్బాకలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖకు మెదక్ ఎంపీ రఘునందన్ రావు చేనేత కార్మికుల సమస్యలను విన్నవిస్తూ నూలుపోగు దండను మంత్రి మెడలో వేశారు. దీనిపై కొందరు ట్రోల్స్ చేయడంతో పాటు అసభ్యకరంగా పోస్టులు చేశారు. సోషల్ మీడియాలో ఈ పోస్టులు చేసిన వ్యక్తుల డీపీలో బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఫోటో ఉండటంతో వాళ్లు బీఆర్ఎస్ కార్యకర్తలుగా కాంగ్రెస్ అనుమానిస్తోందని, బీఆర్ఎస్ నేతల ఆదేశాలతోనే ఈ పోస్టులు చేశారని, దీని వెనుక కేటీఆర్ హరీష్ రావు ఉన్నారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ విషయంపై కొండా సురేఖ తీవ్రంగా ఖండించి తనను బాధ పెట్టారని కేటీఆర్పై విరుచుకుపడింది. ఎంపీ రఘునందన్ రావు కూడా ఖండించారు. అంతేకాకుండా గాంధీ జయంతి రోజున మీడియా వారితో కొండా సురేఖ మాట్లాడుతూ కేటీఆర్పై సంచలన ఆరోపణలు చేశారు. ఎన్ కన్వెన్షన్ హాల్ విషయంలో నాగార్జున మాజీ కోడలు సినీ నటి సమంతను కేటీఆర్ వద్దకు పంపాలని, పంపకపోతే నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేస్తానని కేటీఆర్ బ్లాక్మెయిల్ చేశాడంటూ కేటీఆర్ మూలానే నాగచైతన్య సమంత విడిపోయారని కొండా సురేఖ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది. వాళ్ళకి ఎవరికి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆరే కారణం. అంతేకాకుండా కేటీఆర్ గతంలో 2-3 హీరోయిన్లను రేవ్ పార్టీల పేరుతో డ్రగ్స్ అలవాటు చేసి వాడుకున్నారు అంటూ రెచ్చిపోతూ ఆరోపించింది. ఇక ఒక్కసారిగా ఆమె చేసిన వ్యాఖ్యలతో సినీ నటుల నుంచి వ్యతిరేకత మొదలైంది. హీరో నాగార్జున కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్ర స్థాయిలో ఖండించారు. తన ఎక్స్ ఖాతాలో స్పందిస్తూ గౌరవనీయ మంత్రివర్యులు కొండా సురేఖ గారి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని మీ ప్రత్యర్థుల్ని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాల్ని గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అని డిమాండ్ చేశారు. ఇదే విషయంపై నటుడు ప్రకాష్ రాజ్ కూడా వ్యతిరేకించారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన, ఏంటి ఈ సిగ్గులేని రాజకీయాలు, సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే ఇంత చిన్న చూపా, జస్ట్ ఆస్కింగ్ అంటూ కామెంట్ చేశారు. తర్వాత సమంత తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. మహిళల్ని వస్తువుల్లా చూసి గ్లామర్ పరిశ్రమలో పనిచేయటం, ప్రేమలో పడటం, నిలబడి పోరాటానికి చాలా శక్తి కావాలి. నా ప్రయాణాన్ని చిన్న చూపు చూడొద్దని అన్నారు. మహిళగా ఉండటానికి, బయటకు వచ్చి నిలబడి పోరాడటానికి చాలా ధైర్యం, బలం కావాలి. కొండా సురేఖ గారు, ఈ ప్రయాణం నన్ను మార్చినందుకు గర్వపడుతున్నాను. దయచేసి చిన్న చూపు చూడకండి. ఒక మంత్రిగా మీ మాటలకు విలువ ఉందని మీరు గ్రహించారని ఆశిస్తున్నానని సమంత తన పోస్టులో పేర్కొన్నారు. నాగ చైతన్య కూడా మంత్రి వ్యాఖ్యలకు సిగ్గుచేటు అని మండిపడ్డారు. మీడియాలో హైలైట్ కావడం కోసం అసత్య వ్యాఖ్యలు చేయొద్దు అంటూ ఖండించారు. ఆ తర్వాత మాజీ మంత్రి కేటీఆర్ తనపై వచ్చిన ఆరోపణలకు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు జారీ చేశారు. 24 గంటల్లోపు క్షమాపణలు చెప్పకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఆయన పంపిన నోటీసులో వ్యాఖ్యానిస్తూ తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైన, దురుద్దేశపూరితమైనవి అని అభివర్ణించారు. నిరాధారమైన వాదనలు చేస్తూ తన ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేశారని, తనకు భార్య పిల్లలు ఉన్నారని, ఇష్టానుసారంగా గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారని కేటీఆర్ మండిపడ్డారు. మొత్తంగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సినీ ప్రముఖులే కాక 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. ఒక సినీ నటిపై అవమానకరమైన వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి ఏమాత్రం తగదు అంటూ వ్యతిరేకంగా అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.